హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉల్లిపాయ క్యాబేజీ వేసి పకోడీ చేస్తున్నాను. ముందుగా జీలకర్ర, వాము, పసుపు, కొద్దిగా సాల్టు, కారం పొడి, కరింపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసుకోవాలి. అన్నీ వేసేసి బియ్యపిండి 3 స్పూన్లు బియ్యపిండి వేసినాను, 3 స్పూన్లు శనగపిండి వేసినాను, కొద్దిగా నూనె వేసేసుకోవాలి. బాగుంటుంది. ఇవన్నీ బాగా కలిపేసేసుకొని మధ్య మధ్యలో నీళ్ళు చల్లి జీలకరించుకుంటా చేసుకోవాలి. కలిపి పక్కన పెట్టేసుకున్నాము. ఈలోగా మనము గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ పోసిన తర్వాత గ్యాస్ వెలిగించేసుకొని ఆయిల్కి ఒక 2 నిమిషాలు ఉండిచ్చి వేడెక్కిందో లేదో చూసుకొని మనము ఈ పిండి కలుపుకున్నాం కదా అంతా దాంట్లో వేసేసుకొని పొడిలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మనము కలబెట్టుకుంటూ ఉండాలి. మాడిపోనీయకుండా చూసుకుంటూ ఉండాలి. అయిపోయినాయి తీసి పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లో పెట్టి కరింపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి సర్వ్ చేసుకొని సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.